మాఘ అమావాస్య సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో గల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్త ఆలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం రోజున మాఘమాస జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. సీతారామచంద్ర స్వామి వారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో గల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్త ఆలయం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం రోజున మాఘమాస జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. క్యూలైన్ లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. స్వామివారిని పలువురు ప్రముఖులు సైతం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు వారి సహకారంతో జాతర మహోత్సవానికి ఎటువంటి ట్రాఫిక్ తలెత్తకుండా, ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయం, శ్రీ మామిడిపల్లి సీతారామచంద్రస్వామి దేవస్థానం మామిడిపల్లి నందు శ్రీ మాఘ జాతర అతి వైభవంగా నిర్వహించబడుతున్నది. ఈ జాతరకు ఇచ్చేయు భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మరియు దేవస్థానం అధికారుల సూచనల మేరకు చలువ పందిళ్ళు కానీ, నీటి వసతి కానీ, క్యూ లైన్లు కానీ, వాటర్ సప్లై కానీ ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డది. భక్తులు దాదాపుగా సుమారుగా 50,000 వరకు వస్తారని అంచనా వేయడం జరిగినది. దాని అంచనాలకు తగ్గట్టుగా వసతులు కల్పించడం